మంచిదండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో తేటగా మాట్లాడుతున్న మాట ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన తర్వాత ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ వాగ్దానం చేస్తూ, శిష్యులారా భయపడకండి, చింతించకండి, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నా తండ్రి యొద్దకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. అయినప్పటికీ కూడా మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. ఆ సత్య స్వరూపిగా ఆత్మను, ఆ ఆదరణకర్తను, ఆ పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు మీకు మరింత ప్రయోజనకరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా రాజ్య సువార్తను